ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, వారి కాడిమ్రాను నీ మీద ఇక మోపకుండా నేను దాన్ని విరగొట్టుదును, వారి కట్లను నేను తెంపుదును. నహూము గ్రంథము 1వ అధ్యాయము 13వ వచనము. ప్రియమైన సహోదరి సహోదరులారా, పాపము చేయు ప్రతి వ్యక్తి పాపానికి బానిస అయి విడుదల పొందలేని స్థితిలో ఉంటూ అపవాది కాడి క్రింద వాడి కట్లతో బంధించబడి ఉన్నాడు. అట్టి వారిని విడిపించి రక్షించడానికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకంలోనికి వచ్చి సర్వమానవాళి యొక్క పాపాల నిమిత్తం తన పరిశుద్ధ రక్తాన్ని చిందించారు. ఆయన ఇచ్చు విడుదల ఎంతో గొప్పది. అయితే విడిపించబడిన వారు దేవుని కొరకు జీవించాలని ఆశిస్తున్నప్పుడు అపవాది మరలా వారిని బంధించాలని ప్రయత్నిస్తాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమను కాడి క్రింద చిక్కుకొనకుడి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కావున ప్రియులారా, విశ్వాసులమైన మనమందరము క్రీస్తు అనుగ్రహించిన స్వాతంత్రమును పొందిన వారమై ఆయనకు సాక్షులముగా జీవిస్తూ మన జీవితాల ద్వారా ఆయనకు మహిమను తెచ్చెదము. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమెన్.